ఇక్కడ మాకైతే ఒక చిన్న ఆర్డర్ వచ్చిందన్నమాట. ఆర్డర్ అంటే ఏదో అనుకోకండి. మాకు తెలిసిన వాళ్ళు నాటుకోడి చికెన్ తీసుకొచ్చారన్నమాట. వాళ్ళకి నాటుకోడి చికెన్ చేయడం అస్సలు రాదన్నమాట. సో మా వారైతే ఆ నాటుకోడి చికెన్ అయితే ఇలా ప్రిపేర్ చేశారన్నమాట. నేను వచ్చేసరికి అయితే సగం ప్రిపేర్ చేసేసారు. తర్వాత అయితే నేను కంటిన్యూ చేశాను. ఇక్కడ నాటుకోడి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా ఇంట్లో అయితే భలే తింటారండి. ఈ కర్రీ చాలా ఫేవరెట్ గా, చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఇష్టమా ఈ నాటుకోడి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత అయితే నేను ఈ కర్రీలో కారం అండ్ గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేశాను అనమాట. తర్వాత బాగా ఉడికించిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. కర్రీ అంతా అయిపోతుంది. మా అద్వైత్కి అయితే కారం లేకుండా ఇలా ముందుగానే తీసేసుకున్నాను అనమాట. అమ్మయ్య! మొత్తానికైతే మా నాటుకోడి కర్రీ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేమైతే పార్సెల్ పంపించాము.